హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మీగా టేస్టీగా పన్నీర్ మసాలా కర్రీని ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. నాలాగా ఒకసారి ట్రై చేయండి. ఎంత జ్యూసీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. హోమ్ మేడ్గానే తయారు చేసుకున్నాను నేనైతే పన్నీర్ని. ఈ విధంగా ముందుగానే పాలైతే విరిగిపోయాయండి నావి. వేస్ట్ చేయకుండా ఈ విధంగా పన్నీర్ అయితే గట్టిగా చేసుకున్నాను నేను. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక బాండిల్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. 4 or 5 టేబుల్ స్పూన్స్ అయితే ఇందుకు పడతాయండి. వేసుకున్న తర్వాత పన్నీర్ అయితే మనం అందులో వేసుకొని గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు కలిపెడుతూ ఉండాలండి. అడుగు అయితే మాడిపోకుండా ఒకవైపే మాడిపోతూ ఉంటాయి. తర్వాత ఈ విధంగా అయితే వడకట్టుకొని తీసుకోవాలి. తర్వాత అదే నూనెలో మనమైతే ఎర్రగడ్డలు సగమే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ వేయించుకోకూడదు, కొంచెం లైట్గా. నెక్స్ట్ ఇందులోనే టమాటా ముక్కలు, ఒక టమాటా అయితే వేసుకోవాలి. బాయిల్ చేసుకున్నట్టే వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోకూడదు. ఈ విధంగా టమాటాలు వేయించుకున్న తర్వాత పక్కకైతే తీసుకునేయాలండి. అదే ఆయిల్లో లవంగం చెక్క, దాల్చిన చెక్క ఒకటి, 4 లవంగాలు అయితే కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఎక్కువగా మాడిపోయేంత వరకు వేయించుకోకూడదు. ఇవన్నీ మిక్సీకి అయితే పట్టుకోవాలండి. ఎర్రగడ్డ, టమాటా, లవంగం, దాల్చిన చెక్క, ఈ 4 వేసుకున్నాం కదా, ఇవైతే మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే మూకుల్లో బాండల్లో మనం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీలకర్ర వేస్తే. అందులో జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం నీట్గా వేయించుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ మనం ఏదైతే మిక్సీకి వేసుకున్నామో పేస్ట్, ఆ పేస్ట్ అయితే మనం ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా నీట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పసుపు, కారం అయితే మీరు ఎంత తింటారో మీ కారానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకునేయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే సాల్ట్, మీ రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని నీట్గా మొత్తం కలిసేలా ఒకసారి పచ్చివాసన కూడా పోయేలా అయితే నీట్గా కలుపుకోవాలి. అడుగు మాడకుండా ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా రావాలి మనకు. నెక్స్ట్ మనం మిక్సీకి వేసుకుని ఉంటాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో పోసుకునేయండి. ఇందులో వేసుకునేసి కలిపెట్టుకునేసి మనం పెరుగండి ఇందులో యాడ్ చేసుకోవాలి. పెరుగు ముందుగానే గడ్డలు లేకుండా నీట్గా కలుపుకొని అయితే ఉంచుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులో వేసుకునేయాలి. ఒకవేళ మీకు గడ్డలుగా అనిపిస్తే గరిటెతో బాగా నలిపినట్టు మీరు ఈ విధంగా కలుపుకోవాలి. కొంతమంది పెరుగు బదులు కాజూస్ కూడా వేసుకుంటారు. జీడిపప్పులు పేస్ట్ చేసుకొని పెరుగు ప్లేస్లో మీరు ఏది కావాలని వేసుకోవచ్చు. పెరుగు టేస్ట్గానే ఉంటుంది, కాజు నట్స్ కూడా టేస్ట్గానే ఉంటుంది కర్రీ అయితే. తర్వాత ఇదైతే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను మీ కూరకు తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇదైతే ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ అండ్ ఇదైతే కొత్తిమీర కొంచెం, ఇంకా కసూరి మేతి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. కసూరి మేతిని అయితే క్రష్ చేసి వేసుకోండి. తర్వాత అన్నీ కలిసేలా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ వేసుకోండి. తర్వాత మనం ఏదైతే మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాం కదా మనం పన్నీర్ని, మెయిన్ అదైతే మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. సో ఈ విధంగా కలబెట్టిన తర్వాత మనమైతే ఒక 5 నిమిషాల పాటు మూత అయితే పెట్టుకునేయాలి. బాగా ఉడికిన తర్వాత బాయిల్ అయిన తర్వాత అయితే తీసుకొని ఒకసారి కలబెట్టుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
ఈ విధంగా ఇప్పుడే అండి మనం ఏం కావాలో కారం కావాలంటే ఇంకా సాల్ట్ కావాలని ఏదైనా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తర్వాత రైస్లోకి అయితే ఇదైతే చాలా బాగుంటుంది. మనం రైస్ కన్నా చపాతీ పూరీలోకి అయితే ఇది ఈ పన్నీర్ మసాలా కర్రీ అయితే ఇంకా టేస్ట్ సూపర్గా అయితే ఉంటుందండి. చూడండి ఎంత బాగా జ్యూసీగా ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకునేవచ్చు. నాలాగా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీరు మళ్ళీ చేసుకొని తింటారు. సో ఇదండి పన్నీర్ మసాలా కర్రీని. సో మీరు ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి. థ్యాంక్ యూ.